టడా టడా అన్నా ఇంకా రెడీ అవ్వలేదా? టడా టడా ఈ రోజు ఉగాది మనం బాగా ఎంజాయ్ చేయాలా. నాయన ఎక్కడ తెలియదా? కైలోకి ఏమైనా పోయింటాడా? పోయి చూద్దాం పదా. ఏంది నాయన పండగ పూట కూడా కష్టపడతా ఉంటావా? పండగ పూట కూడా నేను కష్టపడితేనే కదా నైనా పస్తులు లేకుండా మీరు పండగ చేసుకునేదానికే. సర్లేనైనా ఈరోజు ఉగాది పండగ కదా. అవునైనా మిగతా పండగలకి ఉగాదికి తేడా ఏంది నాయన? మిగతా పండగల్ని ప్రపంచంలో ఉండే అందరూ జరుపుకుంటారు నైనా, కానీ ఈ ఉగాది పండుగ కేవలం మన తెలుగు వాళ్ళ పండుగ. ఇది మనకి చాలా ప్రత్యేకం. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అని అర్థం. వసంత ఋతువు కూడా ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రకృతి మొత్తం చిగురించి చూడముచ్చటగా ఉంటది. ఉగాది రావడంతోనే మనలోనే కాదు ప్రకృతిలో కూడా మార్పుని తీసుకుని వస్తుంది. అంత గొప్పదన్నమాట మన ఉగాది. నాయనా అయితే మనం ఉగాది పచ్చడి చేద్దా? ఖచ్చితంగా చేద్దా. అయితే డబ్బులే ఎంత? 5,000. 5,000? ఇదేమన్నా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకునేవా? 5,000 దానికా? దీనికి 6 వస్తువులు చాలు. మరి వాటినైనా తెచ్చుకోవద్దా? డబ్బులు ఇయ్యే. ప్రకృతి ఒడిలో పెరిగే మనకెందుకు రా బాధ? పెద్దడా మన మిరప తోటలోకి పోయి మిరపకాయలు కోసుకో. పక్కన వేప చెట్టు ఉంటది, దాంట్లో వేప పొద్దు కోసుకో. మళ్ళీ మాడి తోటలోకి పోయి మాడికాయలు కోసుకొని వచ్చాయి. సరేనైనా. రే చిన్నోడా, నువ్వు పోయి మన చిన్న చెట్లు చింతపండు కోసుకునేసా. ఇంటికి పోయి ఉప్పు బెల్లం తెచ్చాయి. సరేనైనా. ఎట్టు చేయాలి ఆయన ఉగాది పచ్చడా? దాన్ని ఏంది మళ్ళీ అడిగేది? అన్నీ తగ్గిలేయండి. మామిడికాయ ముక్కలు వేసినారు. నెక్స్ట్ బెల్లం బా. చింతపండు కూడా వేసినారా? ఇప్పుడు వేపపోతా. ఇది మిరపకాయలు వేసినారు. రే వేపపోతా ఏంట్రా? అది వేపపోతా. నీళ్ళు పోయి అది కలబెట్టు. ఏంద్రా కలబెట్టేదా? నువ్వు వంట పడుతున్నావా? బాగా కలబెట్టు. సరేలేనా? అది రౌండ్ తిప్పాలా. అది కలపెట్టేదంటే అంటే ఉగాది పచ్చడా. ఒకసారి టేస్ట్ చూడండి. సూపర్ గా ఉన్నది నాయనా. అంతేనాయనా, ప్రేమగా చేస్తే ఏదైనా బాగుంటది. అవునాయనా. మీరు తింటే సరిపోతుందా? ఇందానైనా నాకు కాదు, మన సబ్స్క్రైబర్స్ కి పెట్టండి. సరేనైనా. పెట్టు పెట్టు. ప్రేమగా పెట్టండి, తింటారు. ఉగాది పచ్చడి ప్రేమగా చేసినాం. ఇందా తినండి. అదిరా ప్రేమకుండే విలువ. సరే మన తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.